నమస్తే, నేను మీ ఎస్ఎస్వి భాస్కర్రావు. మీరు చూస్తున్నది ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. టెర్రాకోట బొమ్మలు అనగానే మనకు చిత్తూరు జిల్లాలో తంబళపల్లి నియోజకవర్గం కంటేవారిపల్లె వద్ద ఉన్న బొమ్మలే కానీ, అలాగే పలమనేరు వద్ద ఉన్న టెర్రాకోట బొమ్మలే మనకు గుర్తుకు వస్తాయి. కానీ వీటికి ఒక చారిత్రక నేపథ్యం ఉంది. టెర్రాకోట బొమ్మలు అనేవి ఒక అలంకరణ వస్తువులే కాదు, ఆ కాలపు ప్రజల ఆహార్యం, దుస్తులు, ఆభరణాలు, వారు వాడిన జంతువుల గురించి తెలుసుకోవడానికి కూడా ఇవి ప్రధాన ఆధారాలుగా మారాయి. చరిత్రకారులకు ఇవి కాల యంత్రాలుగా టెర్రాకోట బొమ్మలు పనిచేస్తున్నాయనే విషయం, చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన విషయం ఇండియన్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా బయటపెట్టిన కొన్ని విషయాలు కూడా ఈ విషయాన్ని నిర్ధారిస్తాయి. టెర్రాకోట బొమ్మలు అనేటివి చరిత్రకారులకు, అలాగే రాజుల కాలం నాటి వందల వేల సంవత్సరాలకు సంబంధించిన చరిత్ర ఆధారాలుగా నిలిచాయని చెప్పవచ్చు. దానికి సంబంధించి అగ్రహో తవ్వకాల్లో బయటపడ్డ 73 పురాతన ముద్రలు గుప్తుల కాలం నాటి చరిత్రకు సజీవ సాక్ష్యాలను ఇండియన్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా బయటపెట్టింది. హర్యానా రాష్ట్రం హిసార్ జిల్లాలోని అగ్రహో పురావస్తు తవ్వకాల్లో అత్యంత విలువైన చారిత్రక ఆధారాలు లభ్యమయ్యాయి. పురావస్తు శాఖ చేపట్టిన పరిశోధనలలో సుమారు 73 టెర్రాకోట మట్టి ముద్రలు బయటపడ్డాయి. ఇవి క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 7వ శతాబ్దం మధ్యకాలానికి చెందినవిగా నిపుణులు నిర్ధారించారు. ఇందులో ధర్మచక్రం అంటే విష్ణుగుప్త ముద్ర, ఒక ముద్రపై బౌద్ధ ధర్మానికి ప్రతీక అయిన ధర్మచక్రం చిహ్నంగా ఉండగా, దాని కింద విష్ణుగుప్త అనే సంస్కృత భాషలో బ్రహ్మీ లిపిలో రాసి ఉంది. ఇది గుప్త వంశపు చివరి చక్రవర్తి విష్ణుగుప్తుడికి సంబంధించినది కావచ్చని భావిస్తున్నారు. అలాగే బౌద్ధ మత ప్రభావం కూడా మరో ముద్రపై ఒక పీఠం జితం భగవత అనే అక్షరాలు ఉన్నాయి. ఇది ఆ కాలంలో ఈ ప్రాంతంలో బౌద్ధ మతం ఎంతటి ఉన్నత స్థితిలో ఉందనే విషయం తెలియజేస్తుందనేది ఇండియన్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది. ఇదిలా ఉంటే టెర్రాకోట బొమ్మలకు సంబంధించి కూడా ఇక్కడ మనం ప్రధానంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. టెర్రాకోట బొమ్మలు అనేవి ఇళ్లలో అలంకరణ వస్తువులుగా వాడుతుంటే వీటికి ఒక చారిత్రక నేపథ్యం ఉందనేది కూడా హర్యానాలో దొరికిన నాణ్యాలు, వాటిని పరిశోధించిన తర్వాత బ్రహ్మీ లిపిని తర్జుమా చేసిన తర్వాత బయటన పడిన విషయాలుగా ఇండియన్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా దక్షిణాది ప్రాంత డైరెక్టర్ మునరత్నం రెడ్డి చెబుతున్నారు. టెర్రాకోట బొమ్మలు అనేవి సామాన్యులకు ఒక కళాత్మక వస్తువులు, లోహపు విగ్రహాలు, కేవలం ధనవంతులు లేదా రాజులకే పరిమితం అయ్యేవి. కానీ టెర్రాకోట అనేది సామాన్య ప్రజల కళ. మట్టి అందరికీ అందుబాటులో ఉండడం వల్ల పేదవాడు కూడా తన కళాత్మకతను దీని ద్వారా ప్రదర్శించారు అనే విషయం చిత్తూరు జిల్లాలోని పలమనేరు, తంబళపల్లి సమీపంలోని కురబలకోట వద్ద ఉన్న కంటేవారిపల్లి ప్రాంతాలను మనం సందర్శిస్తే రోడ్డు పక్కన ఈ కళాత్మక దృశ్యాలన్నీ కనిపిస్తాయి. విగ్రహాలు, చిన్న చిన్న బొమ్మలు కూడా ఆకట్టుకుంటాయి. అనేక సంస్కృతులలో టెర్రాకోట బొమ్మలను దైవానికి మొక్కుబడిగా సమర్పించేవారు. నేటికి గ్రామీణ ప్రాంతాల్లో మట్టి గుర్రాలను, ఏనుగులను గ్రామ దేవతలకు సమర్పించడం చూస్తూనే ఉంటాం. ఇవి పూర్తిగా 100% పర్యావరణానికి అనుకూలమైనవని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. సహజమైన మట్టితో తయారు చేసి కాల్చడం వల్ల ఇవి భూమిలో కలిసిన హాని చేయవు అనేది కళాకారులు చెబుతున్న మాట. ప్రస్తుతం ఈ టెర్రాకోట బొమ్మలకే కాకుండా అలంకరణ వస్తువులుగా, నగలుగా, భవనాల ఆర్కిటెక్చర్లో కూడా వాడుతున్నారు. అంటే టెర్రాకోట బొమ్మలు అనేవి వందల వేల సంవత్సరాలకు సంబంధించినవి అయినప్పటికీ వాటి వారసత్వం ఇంకా కొనసాగుతూ ఉపాధి కల్పిస్తున్న దృశ్యాలు చిత్తూరు జిల్లాలో ప్రధానంగా పలమనేరు జాతీయ రహదారిపైన మదనపల్లికి 15 కిలోమీటర్ల దూరంలోని కంటేవారిపల్లె వద్ద ఈ కళాత్మక బొమ్మలు మనల్ని ఆకట్టుకుంటాయి. అంటే మొత్తానికి ఇండియన్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా హర్యానా వద్ద కనుగొన్న బంగారు నాణ్యాల వల్ల టెర్రాకోట కళ అనేది క్రీస్తు శకం నుంచే ప్రారంభమైన విషయం స్పష్టమైంది. వీడియో జర్నలిస్ట్ దినేష్ గునుగలతో ఎస్ఎస్వి భాస్కర్రావు, ఫెడరల్ కరస్పాండెంట్, తిరుపతి.